హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు మనము ఈ కొత్త రైటింగ్ ప్యాడ్ చెప్పొచ్చు, క్రియేటివ్ పెన్ ట్యాబ్లెట్. ఇది వియోన్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. ఓకేనా, వెరీ లెస్ కాస్ట్ అని చెప్పొచ్చు. నియర్లీ 2100+ ఉందన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ టీచింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఈరోజు ఈ బాక్స్లో ఉండే ఆ ప్రోడక్ట్ గురించి మనం ఒకసారి చెక్ చేయబోతున్నాము. ఓకేనా, ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సపరేట్గా ఆ ప్యాడ్ ఎలా ఉంది కూడా చూసాము. ఓకేనా, ప్లస్ దీనికి యూఎస్బి పోర్ట్ ఇచ్చారు సపరేట్గా. ఓకేనా, ఈ పోర్ట్ ఒకటి ప్లస్ పెన్ కూడా ఉంది రైటింగ్ చేసుకోవడానికి. ఈరోజు ఈ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి విషయం, మిగతా ఏమేమి ఉంది ఒకసారి నీట్గా ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఆన్లైన్ టీచింగ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఈ పెన్తో రాయడానికి ఇష్టపడతారు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ వియోని ప్రాజెక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా, ఇదని జస్ట్ మాన్యువల్ ఉంది, ఎక్స్ట్రా పెన్ నిబుల్ ఉందన్నమాట. ఓకేనా, ఇదని పక్కన పెట్టేసి వెరీ లెస్, చీప్ అండ్ వెరీ లెస్ అని చెప్పొచ్చు. చీప్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే 2000 ఉంది. మిగతా చూస్తే 5000 లేకపోతే ఒక 6000 లేదా నియర్లీ 10,000 అబౌవ్ ఉంది. బట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ చూస్తే నియర్లీ 2100 రూపీస్కి బెస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది చిన్న ట్యాబ్ టైప్లో ఉంది, నియర్లీ ఒక 10 ఇంచెస్ కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, దీంట్లో యూఎస్బి పోర్ట్ కనెక్ట్ ఇచ్చారు. ఈ కనెక్ట్ని మనము సిస్టమ్ కానీ లేకపోతే పీసీకి కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసామంటే మనం ఇక్కడ ఏమైతే రాస్తామో ఇదన్నీ కూడా సిస్టంలో మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, బిల్డ్ క్వాలిటీ చెప్పాలంటే బాగానే ఉంది. 2000కి ఇది మంచి వర్తబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే నియర్లీ నేనైతే ఒక 2-3 మంత్స్గా వాడుతున్నాను. బట్ బెస్ట్ రైటింగ్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు, ఓకేనా, మీకు ఆన్లైన్లో చూపిస్తాను. చూడండి, ఆన్లైన్లో 2100 రూపీస్ ఉందన్నమాట. 2179 రూపీస్ ఉందన్నమాట. ఇది వియోని ఏమంటుందండి, వియోని HS64 గ్రాఫిక్స్ డ్రాయింగ్ ట్యాబ్లెట్ అనమాట. ఓకేనా, చూడండి ఒకసారి ఎలా ఉంది. యూఎస్బి పోర్ట్ ఉంది. నేనైతే మీకు చూపిస్తాను. అయితే సిస్టమ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు ఇది కనెక్ట్ చేసి యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసి నేను ఇక్కడ రాస్తాను. ప్లస్ మీకు అక్కడ డిస్ప్లే ఎలా అవుతుంది మీరు కూడా ఒకసారి చూడొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ జస్ట్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఎలా కనెక్ట్ అయింది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఒక చిన్న లైట్ వెలుగుతుంది. ఓకేనా, ఆ వెలుగుతుంది కాబట్టి కనెక్ట్ అయింది. నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు, లైట్ వెలగలేదు. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను, యూఎస్బి కనెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ బ్లింక్, వైట్ కలర్ బ్లింక్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ సిస్టంలో పవర్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టంలో పాయింటర్ కనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే ఎల్లో కలర్ తీసుకున్నాను. ఓపెన్ సైన్స్ క్లాస్. ఓకేనా, ఇలా రాసేటప్పుడు చూడండి ఇక్కడ పడుతుంది యూట్యూబ్ ఛానల్. కింద పెట్టుకుని రాస్తే క్లారిటీ ఉంటుంది, ప్లస్ నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది అరేంజ్ చేస్తాను. నార్మల్ ఫోన్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సిస్టంలో పెయింట్ ఉంది కదా, పెయింట్ ఉంటుంది, అలానే ఉంటుంది. ఓపెన్ సైన్స్ క్లాస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. బట్ ఓవరాల్గా ఒక ఈక్వేషన్ రాయాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1/2 mv². నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh
బట్ టీచింగ్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ కానీ ఒక డిజిటల్గా కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి మనం ముందుకు పోవాలంటే ఈ డిజిటల్ ప్యాడ్, డ్రాయింగ్ ప్యాడ్ అనేది వెరీ 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 యూస్ఫుల్ అని చెప్పొచ్చు. బెస్ట్ ప్రైస్లో కూడా ఉందన్నమాట. ఓకే, మీరు 2178 రూపీసే ఆన్లైన్లో దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి పర్చేస్ చేసి ఒకసారి వాళ్ళు చూస్తే ఎంతసేపు మనం మొబైల్ పెట్టుకొని మొబైల్ నుంచి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని మనం కింద పేపర్ రాసి అది ఒక స్టాండ్ ఉంటుంది. ఇదైతే అనుకోండి చూడండి, బెల్లం గుడ్డుగా ఉంది, ఈజీగా మనము వర్కౌట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇదైతే డిజిటల్ టీచింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. ఈ డిజిటల్ టీచింగ్ మెథడ్కి ఇప్పుడు ఉండే టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ కొద్దిగా అలవాటు పడితే రాబోయే కాలంలో మ్యాక్సిమం అందరూ డిజిటల్ పైన ఆధారపడతారు. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ని వాడితే బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.